హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మా రెసిపీ వచ్చేసి చింతపండు గుజ్జుతో రొయ్యలను అయితే ఎలా ఫ్రై చేసుకోవాలో ఈ వీడియోలో వేస్తే చూసేద్దాం రండి. ఉల్లిపాయలు అయితే బాగా తరుముకొని ఉంచుకోవాలి. చింతపండు అయితే నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఈలోపు రొయ్యలను అయితే బాగా క్లీన్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి. ఇక్కడికి వచ్చేస్తే చింతపండు అయితే నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు నానబెట్టుకుంది బాగా అయితే కలుపుకోవాలి. కలుపుకునేక గుజ్జు అయితే వస్తుంది. దాంట్లో ఉండే చింతపండు చెత్త అయితే పక్కకు పడేయాలి. ఉల్లిపాయలు తరుముకున్నాం కదా, అందులో అయితే వేసేయాలి. రొయ్యలను ఉల్లిపాయలు బాగా మిక్స్ చేసుకునేక దానికి సరిపడినంత ఉప్పు, కారం, గరం మసాలా పొడి అయితే వేసుకుంటాం. చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోండి వీలుంటే. ఆ తర్వాత సైడ్కి 10 నిమిషాలు అయితే సైడ్కి పెట్టుకోవాలి. మ్యాగ్నేట్ అయితే అవుతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటాం. ఇప్పుడు మిక్స్ చేసుకుని రొయ్యలు అయితే ఉంటాయి కదా చింతపండుతో, అందులో వేసుకోవడమే. కాసేపు మూత అయితే పెట్టుకుంటాం. మూత పెట్టి 5 నిమిషాల తర్వాత చూసిన తర్వాత అవి గ్రేవీలో అయితే కాస్త దగ్గరగా అయితే పెట్టుకోవాలి. సిమ్లో అయితే అలా పెట్టుకొని ఉడికించుకోవాలి. ఫైనలీ రెడీ.